పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక మాఫియాలా తయారై ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఇసుక దోచుకున్నారు, ప్రభుత్వ స్థలాలు దోచుకున్నారు, పేదల భూములు దోచుకున్నారు, అటవీ భూములు దోచుకున్నారు, ఎర్ర చందనం కొట్టుకున్నారు, మద్యం గనుల లీజులు, ఈ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఆరి తేరిన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళని నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. నవ్వుతున్నారు మీరు. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. అధికారులు కూడా వీరి అధికారానికి, వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. దే మే బి పోలీస్, దే మే బి రెవెన్యూ అఫీషియల్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు, మైనింగ్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా కానీ వారి వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు, లేకుంటే శారీరకంగా బాధలు అనుభవిస్తారట. ఎంతటి కుటుంబం ఇది! ఈ కుటుంబం గనులు పక్కన పెట్టండి, ప్రభుత్వ భూములు పక్కన పెట్టండి, ఖనిజ సంపద దోచుకోవటాన్ని పక్కన పెట్టండి, ఎర్రచందనాన్ని కొట్టేయటం పక్కన పెట్టండి, మద్యాన్ని లాగేయటం పక్కన పెట్టండి. ఇవన్నీ పక్కన పెడితే అటవీ భూములు, ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున అతను నాకు తెలియదు అంటానికి లేదు. దాదాపు 238 ఎకరాలు అటవీ భూమి వీళ్ళ కంట్రోల్లో ఉంది అన్అఫిషియల్గా. ఇది వర్లరామయ్య అంటున్న మాట కాదు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు, మా యువనేత లోకేష్ బాబు గారు అంటున్న మాట కాదు. సాక్షాత్తు దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం చెబుతున్న మాట. 238 ఎకరాల పైచిలుకు అక్రమ మార్గాన వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ ఆటవిక సామ్రాజ్యానికి ఇనుప కంచె వేశారు. సీజ్ అడాసిటీ. చూడండి అతని దౌర్జన్యం. జనరల్గా ఒక 10 గజాలు అటవీ భూమి ఆక్రమించుకోవటానికి గజగజ వణుకుతారండి. 1 సెంటు అటవీ భూమిని ఆక్రమించుకోవాలంటే భయపడతారు. ఆ చట్టాలు అలాగ ఉన్నాయి. 238 ఎకరాలు ఇతను ఆక్రమించుకున్నాడంటే ఇతనికి ఎన్ని జీవిత ఖైదీలు వేయాలో, ఎన్ని జీవిత ఖైదీలు వేయొచ్చో చట్టం. 1 ఎకరం కొట్టేస్తేనే లైఫ్ వేస్తారట. యావజ్జీవము కారాగార శిక్ష అనుభవించాలి అతను. మరి అటువంటిది 238 ఎకరాలు కొట్టేశాడని ఈ రోజున విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు అతని మీద. ఇంతటి అడాసిటీ, ఇంతటి దుర్మార్గం, ఇంతటి అవినీతి, ఇంతటి విచ్చలవిడితనం, ఇంతటి దౌర్జన్యం, ఇంతటి దురాక్రమణ, ఇంతటి బట్ట బయలు రాజకీయం ఎవరైనా ఎక్కడైనా ఉందా? మనం గతంలో బీఆర్ అనుకునేవాళ్ళం. లేదండి, వాళ్ళు కూడా గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముందు దిగదుడిపే బీహారు రాజకీయం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయం ముందు దిగదుడిపే అని చెప్పి నేను అంటున్నా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు అంటేనే 50% వీళ్ళు దోషులుగా నిర్ధారింపబడినట్టే.
విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సాక్ష్యాలన్నింటిని కూడా సేకరించారు వాళ్ళు. చాలా ఒక కంక్లూజివ్ ప్రూఫ్ తోటి సాక్ష్యాలు సేకరించారు. ఆ సాక్ష్యాలు ఈ విజిలెన్స్ రిపోర్ట్ పెడితే నేను ఈరోజు నా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అయ్యా ఇమ్మీడియట్గా ఫారెస్ట్ యాక్ట్ కింద ఇతన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. ఇతని మీద, ఇతని కుమారుడు మిథున్ రెడ్డి మీద, ఇతని తమ్ముడు ద్వారకా నాథరెడ్డి మీద, ఇతని శ్రీమతి ధర్మపత్ని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. వీరు మరలా ఎక్కడికో న్యాయస్థానానికో వెళ్ళి లేకపోతే విదేశాలకో పారిపోయే ముందే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇంత గట్టిగా వరలరామయ్య చెబుతున్నా అంటే, ఏంటండి 4 ఏళ్ల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకున్నాం. ఇతను భూదందాలు చేస్తున్నాడు, భూ కబ్జాలు చేస్తున్నాడు, ప్రభుత్వ భూములు కొట్టేస్తున్నాడు, ఎర్రచందనం డ్రామా ఇతనే నడిపిస్తున్నాడు, గనులు కొట్టేస్తున్నాడు. దాదాపు మీకు తెలియదండి, దాదాపు 70-80 మంది సొంత మనిషిని పెట్టుకున్నారండి ఇతను. 400 మందికి ప్రైవేట్ పర్సన్స్కి ఇతను గనుల శాఖలో ఉద్యోగాలు ఇచ్చాడట. ఇతను 400 మందికి జీతం ఎంత అడిగితే అంత